ఈ దినం పరము నుండి దిగివచ్చు మాట. ఇది నీ జీవితానికి వెలుగుల బాట. నీ ఒడిలో ఉంచబడిన దీవెనల మూట, అద్భుతాల ఆనంద ఊట. అక్టోబర్ 7. సంవత్సరమంతా మీరు బైబిల్ చదివి ముగించడానికి ఈరోజు మీరు చదవలసిన లేఖన భాగం ఉదయం యెషయా గ్రంథం 28 మరియు 29 అధ్యాయములు. సాయంత్రం ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ప్రభు యొక్క కృప మీకు తోడైనుగాక. ఎలా ఉన్నారు దేవుని బిడ్డలారా? మీరందరూ క్షేమంగా ఉన్నారా? దేవుని యొక్క సన్నిధిలో మీరు వాక్యాన్ని చదివి ప్రార్థన చేస్తూ మీ ఆంతర్య పురుషుణ్ణి దినదినం మీరు బలపరుస్తున్నారా? శరీరం కృషించిపోయినా మీ ఆత్మ దినదినం వర్ధిల్లుతూ బలపడుతూ ఉన్నప్పుడు మీ శరీరానికి ఒక జీవం అందించబడుతుంది. ఆ జీవం మిమ్మల్ని జీవింపజేస్తుంది. కృషించిపోవడానికి వీలు లేని స్థితిలో ఆ జీవం మిమ్మల్ని లేపి నిలబెట్టి మిమ్మల్ని నడిపించి మిమ్మల్ని బలపరుస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ప్రభువారు మనకిచ్చిన ఒక వాగ్దానాన్ని మనం చదువుకుందాం. 20వ కీర్తన 5వ చరణం. యెహోవా, నీ రక్షణను బట్టి మేము జయోత్సాహము చేయుచున్నాం. మా దేవుని నామమును బట్టి మా ధ్వజము ఎత్తుచున్నాం. నీ ప్రార్థనలన్నీ యెహోవా సఫలపరచునుగాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాక్య భాగంలోని చివరి మాటని మీరు గమనించండి. నీ ప్రార్థనలన్నీ యెహోవా సఫలపరచునుగాక. దావీదు పరిశుద్ధాత్మతో ప్రేరేపించబడిన వాడై ఈ దినమున ఏ మాట ద్వారా దేవుడు నీతో మాట్లాడాలని ఆయన ఆశించాడో ఆ రోజు దావీదు నోట దేవుడే ఈ మాట పలికించాడు. అది నీ కొరకే. ఏమంటున్నాడు తెలుసా? ఆయన నీ ప్రార్థనలు సఫలపరచునంటున్నాడు. ఎన్నో ప్రార్థనలు చేశావు, నా ప్రార్థనలన్నీ ఎటుపోయాయి అని నీ మనస్సు నేను ప్రశ్నించింది. అలాంటి దినాలు నీ జీవితంలో ఉన్నాయి. ఎందుకు ఆకాశమంతా ఇత్తడిగా మారిపోయింది, భూమి ఇనుముగా మారిపోయింది? నా జీవితంలో నేను అడిగింది దేవుడు ఇవ్వడా? నా సమస్యలతోనే నేను నా బ్రతుకు దినములు గడిపేయవలసి ఉంటుందా? ఎందుకు నాకు జవాబు ఇవ్వట్లేదు? ఇదే కదా నీ ఆందోళన? ఈ ఉదయం ప్రభు సూటిగా మీతో మాట్లాడుతున్నాడు. నా ప్రియ బిడ్డ, నీ ప్రార్థనలన్నీ నేను ఆలకించాను. నేను నీకు జవాబు ఇవ్వడానికి నేను ఇష్టపడుతున్నాను. ఇదిగో నా దక్షిణ హస్తం నీ జీవితంలో కదలబోతుంది. నా మహిమను నువ్వు చూడబోతున్నావు. నా కృపను నువ్వు సమృద్ధిగా అనుభవించబోతున్నావు. ఒక్క ప్రార్థన కాదు, నువ్వు చేసిన ప్రార్థనలన్నిటికీ ఒక సాఫల్యత మీకు దేవుడు ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. ఒకరోజు దావీదు అహీతోపెలు చేసిన కుట్రను గురించి విన్నాడు. ప్రార్థించాడు, దేవా, అహీతోపెలు యొక్క ఆలోచన నువ్వు చెడగొట్టు అని ప్రార్థన చేశాడు. ఏం జరిగింది? ఆ ప్రార్థన దేవుడు
యథాలాపంగా విన్నాడు. అహీతోపెలు యొక్క కుట్ర నుండి దావీదుని దేవుడు తప్పించాడు. ఈ దినం సాతాను కుట్రల నుండి, మానవ సంబంధమైన కుట్రల నుండి దేవుడు నిన్ను విడిపించబోతున్నాడు. అంతేకాదు, నీ ప్రార్థనలకు అద్భుతమైన జవాబులను ఆయన తీసుకొని రాబోతున్నాడు. ఇదిగో, ఈ మాసంలో ఈ దినం ఒక విశేషమైన దినం. అది దేవుడు నీ కొరకు నిశ్చయించిన అద్భుతమైన దినం. అనేకసార్లు నీ యొక్క జన్మదినాన్ని నువ్వు తిట్టుకొని ఉండొచ్చు, శపించుకొని ఉండొచ్చు. ఎందుకు నేను పుట్టానా అని. కొన్ని సమస్యలు, కొన్ని ఇబ్బందులు, కొంతమంది మనుషులు నీ విషయంలో పెడుతున్న ఆ తొందరలు బట్టి నువ్వు అలాగూ అనుకొని ఉండొచ్చు. అయితే ఈ దినం నీ జీవితంలో ఒక విశేషమైన శుభదినం. నీ కొరకు రక్షకుడే ప్రాణం పెట్టునంతటి అద్భుతమైన కృప ఉన్నదంటే నువ్వు ఎంత గొప్పదానవు, నువ్వెంత గొప్పవాడవు. నీవు ఆయన ప్రణాళికలో ఉన్నావు. నిన్ను ఆయన మర్చిపోలేదు. నీకు సేద తీర్చాలని అనుకుంటున్నాడు. నీ జీవిత దినములని ఆయనే నడిపిస్తున్నాడు. కీడుగా కనిపించే ప్రతి పరిస్థితి ఒక దినం మేలుగా మారి నీ కన్నుల ముందు నిలవడం నువ్వు చూడబోతున్నావు. మరొకసారి మీతో చెబుతున్నాను, మీ ప్రార్థనలన్నీ దేవుడు సఫలపరిచినాడు. మీ ప్రార్థనలకు ఆయన జవాబులు ఇచ్చి ఉన్నాడు. మీరు చూడండి, విశ్వాసంతో మీరు కనిపెట్టుకోనండి. త్వరలో ఒక అద్భుతమైన విడుదల మీకు రాబోతుంది. ప్రార్థన. ప్రియమైన తండ్రి, మీ ఘనమైన నామానికి వందనాలు. ఈ ఉదయకాల సమయంలో మీరు మాకు చూపిన విశేషమైన కృపను బట్టి వందనాలు. ప్రభువా, ఒక్కసారి మా ప్రియులను కనికరించండి, బలపరచండి, దీవించండి. వారి ఎన్నో ప్రార్థనలు మీ సన్నిధిలో చేసి ఉన్నారు. వారి ప్రార్థనలకు మీరు జవాబులు దయచేయండి. నాయనా, ఇప్పటికే మీరు అనేకమైన జవాబులు మా ప్రియుల ఎడల సిద్ధపరచుకొని ఉన్నారు. అద్భుతమైన మీ దివ్య సమయం కొరకు ఎదురు చూస్తున్నాం. వారిని సంతోషింపజేసి వారి నోటి నిండా నవ్వు కలుగచేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.